మాదే, ఇవన్నీ మా ప్రయత్న ఫలితమే. ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఇలాగే కొనసాగుతోంది. రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే విపక్షం క్రెడిట్ చోరీ అంటూ కొత్త పల్లవి అందుకుందని విమర్శించారు సీఎం చంద్రబాబు. అసలు అభివృద్ధి విషయంలో టీడీపీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు. అయితే వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగిన ప్రయత్నాలేంటో పారిశ్రామికవేత్తల మాటలు వింటే అర్థమవుతోంది అంటున్నారు మాజీ మంత్రి బొత్స. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం తాము ఎంతగానో శ్రమిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. తమకు క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదని, అభివృద్ధి విషయంలో టీడీపీకి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. క్రెడిట్ చోరీ లేదు. ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్, ఒక కియా, ఒక గూగుల్, ఒక భోగాపురం, ఒక గ్రీన్ ఎనర్జీ, లేకపోతే 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు. రాయలసీమలో ముఠా రాజకీయాలు అంతం చేశామని, పల్నాడులోనూ ప్రశాంతమైన వాతావరణం తీసుకొస్తామన్నారు బాబు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా, పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే చంద్రబాబు వ్యాఖ్యల్ని తప్పుపట్టింది వైసీపీ. తమ హయాంలోనూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. పారిశ్రామికవేత్తలు మాటలు వింటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. మొన్నే కదా అదాని గారు చెప్పారు, బెదరగొట్టామో బెదరగొట్టలేదు. అదాని గారు కుమారుడు చెప్పాడు కదా బెదరగొట్టా లేదు. మరి నిన్న ఇంకో ఇవాళ నిన్న ఫౌండేషన్ వాళ్ళని అడగొచ్చు కదా, బెదరగొట్టామో లేదు వాళ్ళని ప్రోత్సహించాము. కేఏ కారు గురించి చెప్తా. కేఏ కారుది ఆ ఇనాగ్రేషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అయిన తర్వాత ఒక కారుని వాళ్ళు కొత్త పెడితే దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆ కుర్యాలను చూస్తూ వాళ్ళతో ఆ కంపెనీతో మేము కూడా వెళ్ళాం కదా, ఇది వాస్తవం కదా. పల్నాడులో జరిగిన సాల్మన్ హత్య తీవ్రమైనదన్నారు బొత్స సత్యనారాయణ. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా అంటూ ప్రశ్నించారు. ఏం చంద్రబాబు నాయుడు గారు, దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? గత 5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో 2 సంవత్సరాలు దేశ ఊరు బహిష్కరణ చేసి కుటుంబాలు 122 కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా? చూపండి, చెప్పండి. ఊళ్ళోకి వస్తే వాళ్ళని వచ్చి మర్డర్లు చేసేస్తారా? ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? వేదిక ఏదైనా, విషయం మరేదైనా, ఏపీలో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ మాత్రం ఆగట్లేదు. జరుగుతున్న అభివృద్ధి అంతా మా వల్లే అని ఒకరంటుంటే వీటి మూలాలు మా హయాంలోనే అని మరొకరు చెబుతున్నారు. అటు శాంతి భద్రతల అంశంలోనూ టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు అదే స్థాయిలో పేలుతున్నాయి.